వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సంజన. ఇక నిలువెల్ల అహంకారం, మాట నిండా వెటకారం, భాష అంతా వికారం, తెలంగాణకు తీరని అపకారం. రేవంత్ నడిపిస్తున్నది సర్కారా, రౌడీ దర్బారా? బెదిరిస్తూ, భయపెడుతూ, తిడుతూ ఏంటి ఈయన భాష? అసలు ఎవరిని తిడుతున్నాడో, ఎందుకు తిడుతున్నాడో తెలియనంత కోపం ఎందుకు? బాధ్యత మర్చి బజారు భాష మాట్లాడటం దేనికి? అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు ఎందుకంత ఫ్రస్ట్రేషన్? గల్లీ రౌడీ కంటే గలీజ్ భాష నోటికి ఎలా వస్తుంది అసలు? అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, పెడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చడామడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. మిస్టర్ రేవంత్, నీది నోరా డ్రైనేజీ మోరా? సిగ్గు ఎగ్గు లేకుండా ఏంటి ఆ మాటలు? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అసలు? సీఎం స్థాయిలో ఉండి ఏంటి ఆ బజారు భాష? ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయావా? ఈ మనిషే గలీజ్ మనిషి, ఆ మాటలే గలీజ్ మాటలు. ఈ బూతుల సీఎం బుద్ధి ఇక మారదా? అనడానికి వినడానికి సిగ్గుపడే మాటలన్నీ మాట్లాడేస్తావా? దిగజారుడు వ్యాఖ్యలతో ఎందుకీ చిల్లర రాజకీయాలు? ఓడిపోతామన్న భయంతో సిగ్గు ఎగ్గు లేకుండా బూతులా? ముఖ్యమంత్రి రేవంత్ కి బూతులు ఇప్పుడు ట్యాగ్ లైన్ గా మారాయి. ఏదైనా అంటాడు, ఎంతకైనా దిగజారుతాడు, ఎవరి మీదైనా నోరేసుకొని పడిపోతాడు, నోటికి ఎంత వస్తే అంత తూలనాడుతాడు. ఏ పొలిటికల్ స్పీచ్ చూసినా, ఏ ప్రెస్ మీట్ చూసినా ఇదే తీరు. రేవంత్ రెడ్డి భాష ఇక మా మూడు భాషనే. ఆయన చదువుకున్న భాష కన్నా అర్థం ఉంటుంది. ఆయన భాష అర్థం చెప్పాలంటే ఇంకా ఆయన కన్నా చదువుకున్న వాళ్ళు ఆయన భాషను బట్టి చెప్తే ఏం మాట్లాడతాడు. ఆయన పదవులు ఉన్న మాటలు మంచిగా ఢిల్లీ పోతాడు అంటే నువ్వు ఎక్కడికైనా కానీ నువ్వు చేసే పాలన మంచిగా ఉండాలి, మాట మంచిగా మాట్లాడాలి. ఎదుటోళ్ళ తిట్టుడు అది కరెక్ట్ కాదు. బొందలగడకు దొక్కుతా, బొందలేసి దొక్కుతా, పేగుల మీదకి వేసుకుంటా, ఏమో ఏమో అంటాడు. ఆయన ఏమో అర్థం కాదు. ఏమో గెలవాడు ఆయన ఉండడు. ఇదే లాస్ట్. ఇది ఎట్లా ఆయనకు లక్కీ కలిగింది, కానీ ఆ లక్కీని కాపాడుకుంటున్నాడు. ఇక మొన్నసారి అంటే నమ్మిరు జనం, ఎందుకంటే కొంచెం ఎట్లా చేస్తాడో ఇక మరొక కొత్త మనిషి రావాలి అని నమ్మిరు అన్నట్టు. కానీ గీత మోసం చేస్తాడని ఎవరు అనుకోవాలి. ఒకప్పుడు బూతుగా భావించినవన్నీ సీఎం రేవంత్ వాడుక భాషలో మామూలు పదాలు అయిపోయాయి. అనడానికి వినడానికి సిగ్గుపడే మాటలన్నీ అలవోకగా అనేస్తున్నాడు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో చిత్తశుద్ధి చేసిన పనులపై బూతు పురాణాలు వినిపిస్తున్నాడు. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని అధికారం కట్టబెడితే చేసేది ఇదా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టకుండా ఎందుకీ దిగజారుడు మాటలు? ఎందుకీ చిల్లర రాజకీయాలు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతామన్న భయంతో సిగ్గు ఎగ్గు లేకుండా బూతులు తిడుతున్నాడు. ఈయన ఒక ముఖ్యమంత్రి అన్న, ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలన్నా 4 కోట్ల ప్రజానికానికి ఆదర్శంగా ఉండాలి. ఏం లాంగ్వేజ్ అన్నా? ఊర్లో పోరడు మాట్లాడాలి లాంగ్వేజ్. ఊర్లో పోరడు, చిన్న పోరడు, పాలిక పోరడు మాట్లాడే లాంగ్వేజ్. ఏది పడితే అది మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఉన్న హోదాను ఈయన దిగజార్చుకుంటున్నా. రియల్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ మీరు మాట్లాడే భాష, మీరు తిట్టే ఉద్దేశం కావచ్చు, మీరు చెప్పబోయే ఉద్దేశం కావచ్చు, 4 కోట్ల ప్రజానికానికి కావచ్చు, ప్రతిపక్ష నాయకులకు కావచ్చు, ఆర్గనైజేషన్లకు కావచ్చు, ఎవరికి నష్టలేదయ్యా. ఇప్పటికైనా నీ భాషజాలాన్ని మార్చుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మేము తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. సీఎం స్థాయి మరచి రేవంత్ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు. గల్లీ రోడ్డు కంటే గలీజ్ భాష మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్న భయంతో ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నాడు. అందుకే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిత్వ హననానికి దిగజారుతున్నాడు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, పెడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం, చడామడా చెలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం. అసలు సీఎం రేవంత్ విచక్షణ కోల్పోతున్నాడు, హుందాతనమే మర్చిపోయాడు. జూబ్లీహిల్స్ ప్రచార సభలో అందుకే చిల్లర మాటలు మాట్లాడాడు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా గతంలో కూడా ఇలాగే బూతులు తిట్టాడు. కానీ ముఖ్యమంత్రిగా తన నోరు అదుపులో పెట్టుకోకుంటే కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇటు పార్టీ శ్రేణులను తన బూతులకు ప్రచారకర్తలుగా మారుస్తాడా?
అండ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనేందుకు దమ్ము లేక నోటికొచ్చిన కూతలు కూస్తాడా? అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. పెడా పెడా ఏమి చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడామడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం. సీఎం రేవంత్ రాజకీయ హుందాతనాన్ని మర్చి స్పీచ్లు ఇస్తున్నాడు. విపక్షాల నేతలను ఎదవ సన్నాసి అంటూ చిల్లరగా వ్యవహరిస్తున్నాడు. ప్రతిపక్ష నేతలను చిల్లరోడా మనిషి వారా అంటూ స్ట్రీట్ రౌడీలా మాట్లాడుతున్నాడు. బొంద పెడతాం, పాతరేస్తాం, 100 మీటర్ల లోతు పాతి పెడతామంటూ పచ్చి బూతు పురాణాన్ని విప్పుతున్నాడు. బలుపు రండా అంటూ సంబోధిస్తూ బూతు సీఎంగా చరిత్రకెక్కుతున్నాడు. ఏంది ఈ భాష ఏంది? ఆయన నోట భాష ఒక ముఖ్యమంత్రి హోదా మాట్లాడేనా? బట్టలు ఊడదీసి కొడతా, తాడలు తిత్తా, తోలు తిత్తా, గిదా ముఖ్యమంత్రి భాష. అసెంబ్లీ నిండు అసెంబ్లీలా ఈ మాట మాట్లాడు, భాష మాట్లాడు తీరాది. ఎప్పుడన్నా మాట్లాడిండా మా కేసీఆర్? ఎప్పుడన్నా మాట్లాడిండా? ఆయన అంటాడు కావచ్చు, ఏదో అంటాడు కావచ్చు, మాట్లాడు కావచ్చు, ఊర భాష మాట్లాడు కావచ్చు. ఈయన లెక్క మాట్లాడిండా? బట్టలు ఊడదీసి కొడతా, గుడ్డ తీసి కొడతా, ఇదేంది? లాగా తొండ కోసి కొడతా, ఇదేంది ఇది? రేవంత్ బూతులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అబద్ధాలు, అసత్యాలు, అర్ధ సత్యాలతో ప్రజలను తప్పుదారి పట్టించిన సీఎం అసెంబ్లీనే బూతులకు అడ్డగా మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో భాషపరమైన హుందాతనానికి ఎప్పుడో పాతరేశాడు. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్న స్పృహ లేకుండా సీఎం అన్న హోదాను మరచి బూతుల దండకాన్ని ఎత్తుకుంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన చూసి ఒక 4 కోట్ల ప్రజానికం ఏ విధంగా మాట్లాడుతాడు ముఖ్యమంత్రి, ఏ విధంగా స్పందిస్తుండే ఇష్యూ మీద, ఏ విధంగా ఈరోజు మాట్లాడుతున్నా అనేది 4 కోట్ల ప్రజానికం చూస్తారు. ఈరోజు మొగతనం ఉన్నదా, ఈ తనం ఉన్నదా, ఆ తనం ఉన్నదా, భర్తీ మే సవాల్, ఇదా భాష? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా ఇది? సీఎం రేవంత్ నోటికి అడ్డు అదుపు లేదు, మాట మీద ఎలాంటి నియంత్రణ లేదు. కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత కక్షతో సభ్య సమాజం సిగ్గుపడేలా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నాడు. రేవంత్ దిగజారుడు మాటలు వినలేక రాష్ట్ర ప్రజలు తలలు దించుకుంటున్నారు. ఇలాంటి నేతలనా మనం గెలిపించేది అని ఆవేదన చెందుతున్నారు. నోరు తెరిస్తే చాలు బూతులు మాట్లాడే రేవంత్ని చట్టసభల్లోకి పంపించి సీఎంను చేసి పవిత్రమైన చట్టసభలను అపవిత్రం చేశామని బాధపడుతున్నారు. ఇలాంటి పార్టీకా అధికారం ఇచ్చిందని ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. హిస్టరీ కొత్తగా రాయమంట, హిట్లర్ని దేవుడిగా చేయమంట, మారుతి కారునే తోలుకొస్తా, చేలన్ని దానితో తున్నమంట, షటిల్ కాకుతో బౌలు చేస్తా, చేసి సచిన్ టెండూల్కర్ని అవుట్ చేస్తా. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ప్రజలు మాట్లాడడానికి ఇష్టపడని బూతులను రేవంత్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ఒళ్ళు మరిచి అమ్మ అక్క అన్న చిన్న పెద్ద తేడాలు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ప్రతిపక్షాలను బుల్డోజ్ చేస్తూ బూతులనే నమ్ముకున్నాడు. ఎన్నికల ముందు తర్వాత గాంధీ భవన్ ను బూత్ భవన్ గా మార్చారు. బూతుల మాటలకు, చిల్లర రాతలకు గాంధీ భవన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అధికారంలోకి రాకముందు సంగతి పక్కన పెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత బూతు రాజకీయం మరింత ఎక్కువైంది. సీఎం మాటల్లో బూతులు జలపాతంలా జారుపారుతుంది. బజారు రౌడీలు మాట్లాడుతున్నట్లు రాష్ట్రంలో సీఎం రేవంత్ భాష ఉంది. బోల్డ్ కామెంట్స్ తో రేవంత్ బూతో నా భవిష్యత్ అన్నట్లు తయారయ్యాడు. 3 బూతులు 6 తిట్లుగా సీఎం సీటు హుందాతనాన్ని రేవంత్ దిగజార్చాడు. అంతెందుకు అసెంబ్లీని కూడా బూతుల కేంద్రంగా మార్చాడు ఈ గుంపు మేస్త్రి. అధికార పార్టీ తప్పులని ప్రతిపక్షాలు ప్రజాక్షేత్రంలో ఎండగడతాయి. ప్రజా వ్యతిరేకతను విపక్షాలు ఎత్తి చూపి అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తాయి. ప్రజల పక్షాన తమ గలం వినిపిస్తాయి. అలాంటి సందర్భంలో అధికార పార్టీ చాలా హుందాగా వ్యవహరించాలి. అంతేకాని సీఎం సీటులో కూర్చున్న రేవంత్ అధికారంతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడాడు. ప్రతిపక్షాలు అగ్రహ ఆవేశాలతో మాట్లాడిన వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన గురుతర బాధ్యతను విస్మరించాడు. ప్రతిపక్షాలు ఎంత ఆగ్రహంతో ఉన్నా అంతే శాంతియుతంగా నిజాలను ప్రభుత్వం ప్రజలకు తెలియజెప్పాలన్న కనీస ఇంగితం లేకుండా బూతు పురాణం అందుకున్నాడు. ప్రతిపక్ష
అంశాన్ని సమర్థవంతంగా రాజకీయంగా సభలో ఎదుర్కోలేక వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ మొత్తం సభను తప్పుదోవ పట్టించారు. అప్పట్లో తెలంగాణ హక్కులు, తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షంపై బూతుల దండకం అందుకున్నాడు. ఎమ్మెల్యేలపై ప్రజా ప్రతినిధులను బూతులతో విరుచుకుపడటం రేవంత్ కు అలవాటుగా మారింది. సందర్భం ఏదైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా, చివరకు ప్రెస్ మీట్ అయినా, అది అసెంబ్లీ అయినా రేవంత్ కి బూతులు కామన్ అయ్యాయి. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, పెడా పెడా ఏమి చేసినా అడిగేదెవర్రా నా ఇష్టం, చడామడా చెలరేగినా చెప్పేదెవర్రా నా ఇష్టం.